రేవంత్ రెడ్డికి విజయం. రేవంత్ రెడ్డి అగ్రెసివ్ క్యాంపెయిన్ ఈ విజయంలో కీలక పాత్ర పోషించింది. డెఫినెట్ గా రేవంత్ రెడ్డి క్యాంపెయిన్ చెలాయించే అవకాశం వచ్చింది. నవీన్ యాదవ్ పేరు కూడా, నవీన్ యాదవ్ క్యాండిడేచర్ కూడా చాలా అడ్వాంటేజ్ అయింది. ఒక విధంగా మాగంటి సునీత కంటే నేను మొదటి నుంచి చెప్పాను నవీన్ యాదవ్ కి ఎక్కువ సింపతి ఉంది, 3 సార్లు ఓడిపోయాడని. అయితే నవీన్ యాదవ్ పేరు చాలా కలిసి రావడం, నవీన్ యాదవ్ క్యాండిడేచర్ కలిసి రావడంలో రేవంత్ రెడ్డి దానిలో కీలకంగా వ్యవహరించారు, చాకచక్యంగా వ్యవహరించారు. ఇప్పుడు లాస్ట్ టైం ఎన్నికలు ఎవరు ఓడిపోయారు? మహమ్మద్ అజారుద్దీన్ ఓడిపోయారు 16,000 ఓట్లతో. ఆయన జూబ్లీహిల్స్ లో క్యాండిడేట్ అంటే జూబ్లీహిల్స్ లో మాగంటి గోపీనాథ్ చనిపోయేంత వరకు మళ్ళీ జూబ్లీహిల్స్ లో అడుగు పెట్టలేదు, రోజు తిరగలేదు. ఓడిపోయిన తర్వాత వదిలేశారు దాన్ని. మళ్ళీ మాగంటి గోపీనాథ్ చనిపోయిన వెంటనే అజారుద్దీన్ కాన్స్టిట్యున్సీలో అడుగు పెట్టారు. సిట్టింగ్ ఎమ్మెల్యే. ఒకవేళ అజారుద్దీన్ గనక పోటీలో ఉంటే గెలవడం కష్టం, ఎందుకంటే కాన్స్టిట్యున్సీ పట్టుకుని లేరు. నవీన్ యాదవ్ 2014 నుంచి పట్టుకుని ఉన్నారు. 2014లో మజ్లిస్ చేతిలో 8,000 మజ్లిస్ అభ్యర్థిగా పోటీ చేసి జస్ట్ 8,000 ఓట్లతో ఓడిపోయారు. 2018లో ఇండిపెండెంట్ గా 18,000 తెచ్చుకున్నారు. 2023లో ఏ పార్టీ టికెట్ దొరకలేదు. ఆయన మీద సింపతి ఉంది. ఇప్పుడు అజారుద్దీన్ కంట్రోల్ చేయాలి. అజారుద్దీన్ నవీన్ యాదవ్ పోటీలో ఉంటే హైకమాండ్ అజారుద్దీన్ కే టికెట్ ఇస్తుంది. ఎందుకంటే మహమ్మద్ అజారుద్దీన్ కు ఉత్తరప్రదేశ్ తీసుకుపోయి మొరాదాబాద్ ఎంపీగా 2009లో నిలబెట్టింది కాంగ్రెస్ హైకమాండ్. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అందరూ కూడా అజారుద్దీన్ తెలుసు. సో తెలివిగా ఏం చేశారు? అజారుద్దీన్ అయితే ఇక్కడ గెలవడం కష్టం, ఎందుకంటే హిందూ ముస్లిం ఇష్యూ రావచ్చు, ముస్లింస్ ఓటేసినా కావచ్చు, కాన్స్టిట్యున్సీ పట్టుకొని లేరు. కాబట్టి ఏం చేశారు? అజారుద్దీన్ కు మొదలు గవర్నర్ కోటా ఎమ్మెల్సీ ఇచ్చారు, కానీ గవర్నర్ క్లియర్ చేయలేదు దాన్ని. ఎమ్మెల్సీ క్యాబినెట్ అనౌన్స్ చేసినా దాన్ని ఓకే చేయలేదు. ఇక ఏకంగా ఎమ్మెల్సీ క్లియర్ కాలేదు కాబట్టి డైరెక్ట్ గా మంత్రి పదవి ఇచ్చేశారు. సో నవీన్ యాదవ్ క్యాండిడేట్ అయ్యేందుకు రేవంత్ రెడ్డి ఆ విధంగా చర్యలు కూడా తీసుకున్నారు. అజారుద్దీన్ నుంచి లైన్ క్లియర్ చేసి నవీన్ యాదవ్ కి ఇచ్చేశారు. సో అక్కడ రేవంత్ రెడ్డి చాకచక్యం ఆ విధంగా పనిచేసింది. అయితే ఇప్పుడు డిస్క్లైమర్స్ ఏంటంటే రేవంత్ రెడ్డి చాలా స్ట్రాంగ్ అయ్యారు, 5 సంవత్సరాలు కంటిన్యూ అవుతారు, నో డౌట్. మంత్రులు, ఎమ్మెల్యేల నుంచి ఇబ్బంది తొలగిపోయింది. ఆల్రెడీ ఇక ఆయన డెవలప్మెంట్ సంబంధించిన వర్క్ స్టార్ట్ చేశారు. అయితే నేనేమంటానంటే బై ఎలక్షన్ లో గెలిచినంత మాత్రాన అంతా అయిపోయింది అని అనుకోకూడదు. నేను ఎగ్జాంపుల్ చెప్తా. 2018 నంద్యాల బై ఎలక్షన్ తెలుగుదేశం పార్టీ 2018 కర్నూలు జిల్లా నంద్యాల బై ఎలక్షన్ లో 27,000 ఓట్లతో వైసీపీ మీద గెలిచింది. జగన్ ఇట్లే మొత్తం కేటీఆర్ లాగే మొత్తం ఎఫర్ట్ పెట్టారు. మొత్తం అక్కడే 4 రోడ్ షోలు ఉండి 4 రోజులు ఉండి ప్రచారం చేశారు. చంద్రబాబు అక్కడ ఉండే. అయినా సరే నంద్యాలలో అక్కడ తెలుగుదేశం పార్టీ 27,000 ఓట్లతో గెలిచింది. కానీ ఆ తర్వాత సంవత్సరం జరిగిన ఎలక్షన్స్ లో తెలుగుదేశం పార్టీకి 23 స్థానాలు వచ్చాయి, 151 జగన్కు వచ్చాయి. ఓకేనా? తర్వాత 2019 to 24 మధ్య జగన్ అనేక ఎలక్షన్స్ క్లీన్ స్వీప్ చేశారు. ఇక్కడ కేసీఆర్ కూడా మునుగోడు ఎలక్షన్ ఇట్లే చాలా అతిరేత మహారాజుల్ని పెట్టి 12,000 ఓట్లతో రాజగోపాల్ రెడ్డి మీద గెలిచారు. తర్వాత చాలా ఒక హుజరాబాద్ ఓడిపోయినారు, దుబ్బాక నేరో మార్జిన్ లో ఓడిపోయినారు. మునుగోడు ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఏమైంది? 6 నెలలు సంవత్సరంకే మళ్ళీ బీఆర్ఎస్ గెలవలేదు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎట్లా ఉండే? హుజురాబాద్ లో ఎన్ని ఓట్లు వచ్చాయి కాంగ్రెస్ పార్టీకి? బల్మూరు వెంకట్ పోటీ చేస్తే 3,000 ఓట్లు వచ్చాయి. మునుగోడులో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ వచ్చిందా? పాలవాయి శ్రవంతికి 16,000 వచ్చింది. నాగార్జున సాగర్ జానారెడ్డి స్వయంగా ఓడిపోయినారు. కానీ మళ్ళీ జనరల్ ఎలక్షన్ వచ్చేసరికి ఏం జరిగింది? కాంగ్రెస్ ఎక్కడ ఉన్న కాంగ్రెస్ దూసుకొచ్చి గెలిచింది. టీఆర్ఎస్ మీద వ్యతిరేకత దానికి కారణం. సో ఇక్కడ మనకేమర్థం అవుతుందంటే బై ఎలక్షన్ లో గెలిచామని మేమే మళ్ళీ అధికారం అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. కాకపోతే ఇప్పుడు రేవంత్ కు తాత్కాలికంగా ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయినాయి. ఆయన 3 సంవత్సరాలు పరిపాలన చేసుకోవడానికి అవకాశం వచ్చింది. పంచాయతీ ఎలక్షన్ రేపు ఇమీడియట్ గా పెట్టుకోవడానికి పంచాయతీ ఎలక్షన్ ఒక దూకుడుతో వెళ్ళడానికి విజయం రేవంత్ రెడ్డికి వచ్చి జిహెచ్ఎంసీ లోకల్ బాడీ ఎలక్షన్ లో బూస్ట్ ఇస్తాం. సో పంచాయతీ ఎలక్షన్స్ జిహెచ్ఎంసీ దాకా పోరు, ఎందుకంటే ఫస్ట్ ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయి, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఉన్నాయి, సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి. ఇవి కాంగ్రెస్ క్యాడర్ ఉత్సాహంగా పోవడానికి దోహదపడతాయి. కానీ పంచాయతీ ఎలక్షన్ గతంలో టీఆర్ఎస్ గెలిచినంత 32 జడ్పీ చైర్మన్లు గెలవడం కష్టం. ఎందుకంటే ఇక్కడ జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ కూడా క్యాడర్ లేదు, షేక్పేటలో ఏజెంట్స్ లేరు. ఓకే, ఒక్క కార్పొరేటరే ఉన్నారు. మిగతా 2 కార్పొరేటర్లు రేవంత్ నగర్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి, తర్వాత మిగతా బాబా ఫసీయుద్దీన్, బోరబండ వాళ్ళు కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు జిహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా. ఇక్కడ క్యాడర్ లోపం కూడా కనిపిస్తుంది. కానీ జిల్లాల్లో టీఆర్ఎస్ కు ఇంకా కూడా క్యాడర్ ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మళ్ళీ గ్రామీణ ప్రాంతాల్లో వ్యవస్థ ఉంది. ఇక్కడ మంత్రులందరూ 15 మంది మంత్రులు కలిసి పనిచేశారు జూబ్లీహిల్స్ లో. కానీ రేపు పంచాయతీ ఎన్నికలకు వచ్చేసరికి ఏమవుద్ది?
ఏ మంత్రి తన నియోజకవర్గంలో తన జిల్లా చూసుకోవాలి, అందరు కలిసి పనిచేయరాదు కదా, ఒకటేసారి ఎలక్షన్స్ ఉంటాయి. సో అందరు కలిసి పనిచేయడం వల్ల నెక్స్ట్ 3 సంవత్సరాల అధికారం వీళ్ళదే. బై ఎలక్షన్ లో అధికార పార్టీకి జనరల్ గా ఉన్న అడ్వాంటేజ్ అది, అధికారంగా ఉంది కదా అని చెప్పి. కాబట్టి పంచాయతీ ఎన్నికలు అంత కేక్ వాక్ కాదు, కానీ ఈ ఊపుతో ఉత్సాహంతో పర్సెప్షన్ చేంజ్ చేశారు. రేవంత్ రెడ్డి పాలన మీద వ్యతిరేకత ఉంది అన్నదాన్ని పటాపంచలు చేయగలిగారు. కాబట్టి నేనేం చెప్తానంటే, రేవంత్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ లో తిరుగులేని నేతగా ఆవిర్భవించారు. ముందే చెప్పాను, గెలిస్తే గనక రేవంత్ రెడ్డికి ఇక తిరిగే ఉండదు. 5 సంవత్సరాలు ఆయనే ముఖ్యమంత్రి, మంత్రులు అన్ని ఒక్క గెలుపుతో అన్ని సమస్యలు పరిష్కారం. బట్ పంచాయతీ ఎన్నికలు మాత్రం అంత కేక్ వాక్ జరుగుతున్నట్టు ఉండదు. రెండవది ఏంటంటే, ఓవర్ కాన్ఫిడెన్స్ తో పోతే కేసీఆర్ లాగా దెబ్బతినే అవకాశం ఉంది. మునుగోడు గెలిచిన తర్వాత భారత రాష్ట్ర సమితిని పెట్టి వేరే రాష్ట్రాలు, మహారాష్ట్రలో గెలుస్తాం, అక్కడ గెలుస్తాం, ఆంధ్రప్రదేశ్ లో గెలుస్తాం, ఒడిశాలో గెలుస్తాం అంటే ఉన్నది పోయింది. ఓకే, సో ఇప్పుడు కరెక్ట్ గా రావాల్సిన సమయంలో రేవంత్ రెడ్డి గెలిచారు. అయితే ఇప్పుడు ఓడిపోయినంత మాత్రాన బీఆర్ఎస్ కో బీజేపీకో లేదు, బీజేపీ డిపాజిట్ కోల్పోయింది, 8%, 9% వచ్చింది. అంత మాత్రాన బీజేపీని పూర్తిగా కొట్టిపారేయలేం. ఇక్కడ జూబ్లీ హిల్స్ ఎలక్షన్ వాళ్ళ వైఫల్యం వల్ల ప్రజలు 2 పార్టీలు చూస్తున్నారు. సెకండ్ పార్టీ ఎవరు ఉంటే వాళ్ళ వైపు పోలరైజ్ అవుతున్నారు. ఇదే బీజేపీ 6 నెలల క్రితం చూస్తే గ్రాడ్యుయేట్ ఎన్నికలు 2 గెలిచింది కదా, గెలిచిందా లేదా? గ్రాడ్యుయేట్ ఎన్నికలు మల్క కొమరయ్య గెలిచారు కదా, టీచర్స్ కాన్స్టిట్యున్సీ, గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ అంజిరెడ్డి గెలిచారు కదా. వాళ్ళేం పెద్ద పేరున్న క్యాండిడేట్స్ ఏం కాదు కదా, కానీ భారతీయ జనతా పార్టీ బలంతో ఉన్నత విద్యావంతుల్లో గెలిచింది కదా. అక్కడ నరేందర్ రెడ్డి, ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గ్రాడ్యుయేట్ ఓడిపోయారు కదా. సో అందుకనే ఏంటంటే, ఎలక్షన్ ఆ రోజు జరుగుతున్న సినారియో ప్రకారం చూసుకోవాలి. బట్ ఇది రేవంత్ రెడ్డికి చాలా అత్యద్భుతమైన విజయం, సరైన సమయంలో విజయం వచ్చింది. ఈ విజయానికి పొంగిపోకుండా క్యాడర్ అందరూ కూడా కలిసి పనిచేస్తే, అంటే కాంగ్రెస్ అందరూ కలిసి పనిచేస్తే, లాస్ట్ 15 days వరకు కలిసి పనిచేయలేదు. బట్ ఆ తర్వాత కొన్ని వార్నింగ్లు హైకమాండ్ నుంచి ఫోన్లు వచ్చిన తర్వాత అందరూ కలిసి పనిచేశారు. చూడండి, 9th నుంచి 11th వరకు కలిసి పనిచేయడంతో ఈ విజయం జరిగింది. ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందన్న పర్సెప్షన్ మాత్రం దీని ద్వారా పోయిందని మనం చెప్పొచ్చు. ఇక బీఆర్ఎస్ సంబంధించి నిరాశపరిచే రిజల్ట్ వాళ్ళకి డెఫినెట్ గా. కేసీఆర్ అసలు క్యాంపెయిన్ లో పాల్గొనలేదు. కేటీఆర్ చాలా క్యాంపెయిన్ చేశారు, డిఫరెంట్ గా ప్రయత్నించారు, కానీ ఇది కూడా వర్కౌట్ కాలేదు. సో వాళ్ళకి సంబంధించి చాలా నిరాశపరిచే రిజల్ట్. ఎందుకంటే జిహెచ్ఎంసీలో అత్యంత బలంగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీతో పోలిస్తే. సో అత్యంత నిరాశపరిచే రిజల్ట్ గా వాళ్లకు బీఆర్ఎస్ కు మనం చెప్పాల్సి ఉంటుంది. సో మనతో పాటు మాట్లాడదాం